all, welcome to my channel Basic Knowledge English Telugu. ఈ వీడియోలో మనం మిస్టర్, మిస్, మిస్సెస్, మిస్, మిక్స్ ఈ టైటిల్స్ ని ఎందుకు ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో why do we use these titles? అంటే ఈ టైటిల్స్ యూజ్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ టు షో రెస్పెక్ట్, అంటే మనం ఎవరినైనా గౌరవంగా అడ్రస్ చేయడానికి ఈ టైటిల్స్ ని యూజ్ చేస్తాం. అదే మనం తెలుగులో శ్రీమతి, శ్రీ అంటూ ఉంటాం కదా, అలా ఇంగ్లీష్ లో మిస్టర్, మిస్ అని ఈ టైటిల్స్ ని యూజ్ చేస్తాం. సెకండ్ రీజన్ విత్ ఓల్డర్ పీపుల్ అంటే మనకన్నా పెద్దవాళ్ళని అడ్రస్ చేసినప్పుడు కూడా ఈ టైటిల్స్ ని యూజ్ చేస్తాం. థర్డ్ రీజన్ ఇన్ ద ఫార్మల్ రిలేషన్షిప్. ఫార్మల్ తెలుగు మీనింగ్ అధికారికంగా. సో మనం ఫార్మల్ గా ఎవరినైనా మీట్ అయినప్పుడు వాళ్ళని అడ్రస్ చేసినప్పుడు కూడా ఈ టైటిల్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, ఈ టైటిల్స్ తో మనం ఎవరినైనా ఫార్మల్ గా అడ్రస్ చేసేటప్పుడు టైటిల్ తో వాళ్ళ లాస్ట్ నేమ్ యూజ్ చేయాలి. లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ సర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సమరసింహారెడ్డిలో వాళ్ళ లాస్ట్ నేమ్ రెడ్డి అవుతుంది. సో మిస్టర్ రెడ్డి అని అడ్రస్ చేయాలి. ఫార్మల్ గా అడ్రస్ చేయటం అంటే మన అఫీషియల్స్ అంటే మన బాస్ కానీ, మనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని విష్ చేసేటప్పుడు, లేకపోతే మీటింగ్ లో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు టైటిల్ తో పాటు వాళ్ళ లాస్ట్ నేమ్ ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ టైటిల్ మిస్టర్ గురించి తెలుసుకుందాం. MISTER మిస్టర్. సో ఇది మీ అందరికీ తెలుసు, ఇది సింగిల్ ఆర్ మ్యారీడ్ మేల్ కి యూజ్ చేస్తాం. సింగిల్ ఆర్ మ్యారీడ్ మేల్ అంటే పెళ్ళైనా పెళ్ళవకపోయినా ఆ జెంట్ని మనం మిస్టర్ అని అడ్రస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ అఖిల్ ఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మిస్టర్ అర్జున్ లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ చిల్డ్రన్. నెక్స్ట్ టైటిల్ MISS మిస్. So miss is used while addressing young girl and unmarried women. అంటే మనం గర్ల్స్ని కానీ లేకపోతే పెళ్ళి అవ్వలేని లేడీస్ని కానీ అడ్రస్ చేసినప్పుడు మిస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్ పారీక్ ఆఫ్ క్లాస్ 10th was awarded for actively participating in the cultural event. Miss Agarwal was engaged with Mr. Khan last night. నెక్స్ట్ టైటిల్ మిస్సెస్. MRS మిస్సెస్. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, MRS కొంతమంది మిస్ట్రెస్ అని ఫుల్ ఫామ్ చెప్తారు, ఇది రాంగ్. ఇక్కడ ఇంకో విషయం కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో మిస్ట్రెస్ టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అ ఉమెన్ హ్యావింగ్ ఎన్ అఫేర్ విత్ అ మ్యారీడ్ మ్యాన్. అంటే ఎవరైనా అన్మ్యారీడ్ లేడీ మ్యారీడ్ మ్యాన్ తో అఫేర్ పెట్టుకుంటే వాళ్ళని మిస్ట్రెస్ అని అడ్రస్ చేస్తారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. MRS అనేది మిస్సెస్, నాట్ మిస్ట్రెస్. సో మిస్సెస్ అనేది మ్యారీడ్ ఉమెన్ కి టైటిల్ గా యూజ్ చేస్తారు. నాట్ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్, విడోస్ కూడా. విడోస్ అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళకు కూడా మిస్సెస్ అనే అడ్రస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ My teacher is Mrs. Agarwal. Mrs. Sood received the Shaurya Chakra on behalf of her late husband. Next title MS Ms. ఈ టైటిల్ లేడీస్ కి చాలా బెనిఫిషియల్. అసలు ఈ టైటిల్ గురించి చాలా మందికి తెలీదు ఇది, కానీ ఇప్పుడు చాలా బ్యాంక్ అప్లికేషన్స్ లో, గవర్నమెంట్ ఫార్మల్ అప్లికేషన్స్ లో కూడా ఇప్పుడు ఈ మిస్ అనే టైటిల్ ని యాడ్ చేస్తున్నారు. ఇది లేడీస్ కి ఎలా బెనిఫిషియల్ అంటే, మనం ఎప్పుడైనా మన మార్షల్ స్టాటస్ రివీల్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం ఈ టైటిల్ యూజ్ చేయొచ్చు. మార్షల్ స్టాటస్ అంటే మనకి మ్యారేజ్ అయిందా లేదా అని మనం అవతల వాళ్ళకి తెలియకూడదు అనుకున్నప్పుడు ఈ టైటిల్ ని మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఎవరైనా మిస్ అగర్వాల్ అన్నప్పుడు మిస్ అగర్వాల్ అనేది మిస్ అయినా కావచ్చు, మిస్సెస్ అయినా కావచ్చు. సో మనకి వాళ్ళ మార్షల్ స్టాటస్ తెలీదు. ఇది మోస్ట్లీ ఏజ్ అయిపోయిన మ్యారేజ్ అవ్వలేన లేడీస్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డివోర్సీస్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఎప్పుడైనా ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మీ మార్షల్ స్టాటస్ తెలియకూడదు, అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా తెలియకూడదు అన్నప్పుడు కూడా మీరు మిస్ అన్న టైటిల్ని యూజ్ చేయొచ్చు.
లేకపోతే మీరు ఎప్పుడైనా ఏదైనా ఫార్మల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అవతల లేడీ మ్యారీడా కాదా అని మీకు తెలియనప్పుడు కూడా మీరు మిస్ అనే టైటిల్ ఆవిడ లాస్ట్ నేమ్తో యూజ్ చేయవచ్చు. సో మిస్కి, మిస్సెస్కి, మిస్కి డిఫరెన్స్ ఏంటంటే మిస్ ఓన్లీ గర్ల్స్కి అన్మ్యారీడ్ లేడీస్కి యూజ్ చేస్తాం. మిస్సెస్ అనేది మ్యారీడ్ లేడీస్కి, విడోస్కి యూజ్ చేస్తాం. మిస్ మన మార్షల్ స్టాటస్ రివీల్ చేయకూడదు అన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరిదైనా మార్షల్ స్టాటస్ తెలియనప్పుడు కానీ, ఓసీస్ కానీ, మ్యారేజ్ ఏజ్ దాటిపోయి ఇంకా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు కూడా ఈ టైటిల్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైటిల్ ఎంఎక్స్ మిక్స్. ఈ టైటిల్ గురించి కూడా చాలా మందికి తెలీదు, ఎందుకంటే ఇది సెప్టెంబర్ 2017లో అప్డేట్ అయింది. దీన్ని న్యూట్రల్ టైటిల్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది మన జెండర్ రివీల్ చేయదు. జెండర్ అంటే మేలా ఫిమేలా అని, అంటే ఆడ మగ అని. సో అప్లికేషన్లో ఎవరైనా మిక్స్ అంటే ఎంఎక్స్ శర్మ అని రాసి ఉంటే శర్మ అనేది మేలైనా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. ఎంఎస్ మిస్ టైటిల్ లేడీస్ మార్షల్ స్టాటస్ ఎలా రివీల్ చేయదో, ఎంఎక్స్ మిక్స్ టైటిల్ మన జెండర్ని రివీల్ చేయదు. దీన్ని అప్డేట్ చేయడానికి మెనీ రీజన్స్ ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం మోస్ట్లీ ఈ ఎంఎక్స్ అనే టైటిల్ నాన్ బైనరీ అండ్ ట్రాన్స్జెండర్ ఫోక్స్ యూజ్ చేస్తున్నారు. నాన్ బైనరీ అండ్ ట్రాన్స్జెండర్ అంటే మనం హిజరాస్ అంటాం కదా, వాళ్ళ లాస్ట్ నేమ్ ముందు ఈ టైటిల్ని యూజ్ చేసుకుంటున్నారు. హిజరాస్ని జెండర్ క్వీర్, అజెండర్, బైజెండర్ అని కూడా పిలవచ్చు. సో మనం వీళ్ళని రెస్పెక్ట్ఫుల్గా అడ్రస్ చేయాలి అంటే ఎంఎక్స్ అనే టైటిల్ని వాడచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.